వేదానాం సామవేదోస్మి దేవానామస్మి వాసవః ఇంద్రియాణం మనశ్చాస్మి భూతానామస్మి చేతన. వేదాలు 4. కొంతమంది త్రయీ విద్య అంటే వేదాలు 3 ఉంటాయి అంటారు. 4 వేదాలు ఏవి అంటే ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం. ఈ 4 వేదాలలో సామవేదం నేను అంటున్నాడు పరమాత్మ. మొట్టమొదట వేదాలన్నీ ఒకటిగా ఉండేవి. వ్యాసుల వారు ఒకటిగా ఉన్న వేదాలను విభజించారు. దేవతా స్తోత్రాలు, చరిత్రలు, శ్లోకాలుగా ఉన్న భాగాలని విడదీసి ఋగ్వేదంగా పేరు పెట్టారు. ఈ శ్లోకాలనే రుక్కులు అని అంటారు. తరువాత యజ్ఞాలు, యాగాలు, అవి చేసే విధానాలు, వాటి వివరాలు, యజ్ఞాలు ఎవరు చేయాలి, దానికి ఏమేం కావాలి, వీటికి సంబంధించిన వివరాలు, ఇంకా వీటికి సంబంధించిన ఇతరత్ర వివరాలతో కూడి ఎక్కువగా గద్య భాగంతో ఉండే వేద విభాగాన్ని యజుర్వేదమని పేరు పెట్టారు. ఇక సౌమ్యంగా పాడుకోదగ్గవిగా ఉన్న భాగాలని సామవేదమని అన్నారు. ఇవి కాకుండా మిగిలిన భాగాలన్నీ అథర్వణ వేదంలో చేర్చారు. ఈ సామవేదాలలో ఋగ్వేదం, యజుర్వేదంలోని ముఖ్య భాగాలు ఉన్నాయి. కాబట్టి సామవేదం చదివితే అన్నీ చదివినట్టే అనే అభిప్రాయం కూడా ఉంది. అందుకే సామవేదం అన్నింటికన్నా ఉత్తమమైనది అన్నాడు పరమాత్ముడు.